హాయ్ అండి. నిన్న తోటకెళ్ళామండి పనసకాయలు కోయడానికి. వెళ్ళేసరికి ఆకులు చూసి నాకు ఒక ఆలోచన అనిపించింది. మినప్పిండితో మనం పొట్టిక్కలు పనసాకులతో పొట్టిక్కలు తయారు చేస్తాం కదా! అది తయారు చేయాలనుకుని ఇంటికి కొన్ని పనస ఆకులు తెచ్చుకున్నాము. వాటితో పాటే పచ్చి ఈను పుల్లలు కూడా, అంటే కొబ్బరి చెట్టు ఆకులు ఉంటాయి కదా, ఆ పుల్లలు కూడా తెచ్చుకొని ఈ విధంగా బుట్టలు తయారు చేసుకోవాలి. 4 ఆకులకి ప్లస్ టైప్లో కింద పెడతాము. తర్వాత ప్రతి ఆకుని కలిపి ఒక పుల్లని గుచ్చుతామండి. అలా బుట్టలు తయారు చేసుకున్నాక మినప్పిండిని, అంటే ఫ్రెష్ పిండి అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. అంటే మనం నిల్వ పెట్టుకుంటాం కదా ఇడ్లీలకి 4 రోజులకి, అలా కాకుండా చేసిన తర్వాత వెంటనే ఇలా బుట్టలు నింపుకోవాలి. నింపుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో అడుగు గిన్నె ఉంటుంది కదా, స్టాండ్ గిన్నె, ఆ గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా కొంచెం వెల్తిగానే వేసుకోవాలండి, పిండి పొంగుతుంది కదా అందుకని. అలా ప్రతి బుట్టని నింపుకోవాలి. చాలా చాలా బాగుంటుంది. నింపుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఇలా అన్నీ కూడా ఒక వరుసగా నిలబెట్టుకోవాలి. పడిపోతే కొన్ని పిండి ఒలిగిపోతుందేమో అని కూడా కొంచెం వెల్తిగానే వేసుకున్నాం కదా, కాబట్టి ఒలిగే ఛాన్స్ కూడా ఉండదు. మా పిల్లల కోసం చిన్న చిన్న గ్లాసుల్లో కూడా పెట్టాను. చాలా చాలా బాగుంటుంది. సరే, అన్నీ పొట్టిక్కలు రెడీ అయిపోయాయి. పల్లీల చట్నీతో తింటే పొట్టిక్కలు చాలా చాలా సూపర్గా ఉంటాయి. బాయ్ బాయ్.